తర్వాత ఇదిగోండి తర్వాత నేను ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళి సాయంత్రం అమ్మవారికి దీపారాధన చేయాలి. మన లలితమ్మ ఉంది కదా ఇంట్లో, మళ్ళీ నా కోసం ఎదురు చూస్తుంది. అమ్మను శివయ్య ఎదురు చూస్తారు. వాళ్ళకి నేను దీపారాధన చేసుకుంటాను. చూసారా అమ్మవారికి ఉదయాన్నే నేను చక్కగా బాగా హడావిడిగా కాకపోయినా కొంచెం పసుపు కుంకుమ అభిషేకం చేశాను. చూసారా మీరు? చూపించాను, చిన్న రీల్ లాగా చేసి చూపించాను మీరు చూడాలని. తర్వాత ఇంకా బయలుదేరిపోయాను. నా పిల్లల పాపం నిద్ర లేక ఇక్కడ పడుకున్నారు, అది కూడా చూపించాను. తర్వాత ఇంకా రేపు అమ్మ పూజలో కూర్చొని మీ కోరిక మాలలు ఇవన్నీ చదవడం అంటే టైం పట్టిద్దేమో, ట్రై చేస్తాను అన్నీ చదవడానికి. ఒకవేళ చదవలేకపోయినా మీ ప్రతి ఒక్కరి పేరు ఇక్కడ మీకు ఆల్రెడీ ముడుపు కట్టేశాను. పేర్లు చెప్పలేకనే ఇంతమంది కోసం నేను ముడుపు కట్టేశాను. ఆల్రెడీ మీ కోరికలు అన్నీ అమ్మవారికి పాస్ అయిపోయాయి. అమ్మవారి పాదాల దగ్గర నేను పెట్టేశాను. తర్వాత ఇంకేముంది, అక్కడ ట్రైన్ ట్రాక్ సౌండ్ ఏంటంటే అక్కడ రైల్వే గూడ్స్ వెళ్తుంది కదా, అది సౌండ్ డిస్టర్బెన్స్. ఇక్కడ నేను కూడా కాయ అని మొత్తుకుంటున్నాను కదా. సరే ఇంకేంటంటే రేపు 1 గంటకి లైవ్ చేస్తాను. అమ్మ ముందు, మన లలితమ్మ ముందు అమ్మని బుజ్జగించుకుంటూ చక్కగా మన కోరికలన్నీ చెప్పుకుందాము, అమ్మ బాటలో నడుద్దాము. సరేనా? నేను మీ శివాని మీనాక్షి మళ్ళీ కలుద్దామండి రేపు లలితమ్మ దగ్గర. ఓకేనా? బాయ్. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ నేను మీ శివాని మీనాక్షి. తల్లి ఇప్పటిదాకా నీ గట్టిగా ఎక్కడ బయటకు చెప్పలేదు, నా మనసులో చెప్పుకుంటున్నాను. ఇప్పుడు చెప్తున్నాను నేను. చాలా మంది సంతానం లేదని బాధపడుతున్నారు. భర్త తాగుడికి బానిస అయిపోయి చెడు అలవాట్లన్నీ నేర్చుకొని బాధపడుతున్నారు చాలా మంది. తర్వాత ఉద్యోగం కోసం బాధపడుతున్నారు. పిల్లల ఆరోగ్యాలు బాగుండట్లేదు, పెద్దగా అవుతున్నా కానీ మాటలు రావట్లేదని బాధపడుతున్నారు. తర్వాత పెళ్ళిళ్ళు కావట్లేదని చెప్పేసి బాధపడుతున్నారు. చాలా సమస్యలు నాకు మెసేజ్ రూపంలో పెడుతున్నారమ్మా. మరి మీరున్నారని చెప్పేసి నేను నిరూపించడం కోసమే ఇలా అందరి కోసం నేను ఇక్కడ సబ్స్క్రైబర్ల పేరిట మీకు ప్రదక్షిణ చేస్తున్నాను, ముడుపు కడుతున్నాను. ఈ ముడుపు మీ పాదాల దగ్గర నేను చేరుస్తున్నాను. తప్పకుండా మీరు ఇవన్నీ అందుకొని వాళ్ళ కోరికలు తీర్చాలి తల్లి. మా అమ్మ కదూ, మా నాగలక్ష్మమ్మ తల్లి కదా, మా అమ్మ బంగారు తల్లి. ప్లీజ్ వాళ్ళ కోరికలు తీర్చండి. ఎవరి మనసులోనైనా కొంచెం మలినం ఉన్నా అది మీరే చేసేయండి, కడిగేసేయండి. ఇక మీదట ప్రతి ఒక్కరు రాముడిలాగా మన శివయ్య రూపాలుగానే మారిపోవాలి వాళ్ళ మనసులు. ప్రతి ఆడపిల్లని వాళ్ళు మర్యాదగా చూసుకోవాలి, లలితమ్మనే చూసుకోవాలి ప్రతి ఆడపిల్లలో. సరేనా తల్లి? ఇదిగోండి మీకు ఆ ప్రదక్షిణలు. ఈ ప్రదక్షిణలు నావి కావు, మన సబ్స్క్రైబర్స్ది. ఈ ముడుపు నా పిల్లలతో సహా మిగతా వాళ్ళందరినీ కలిపాను ఇక్కడ. వాళ్ళ ముడుపులన్నీ ఇక్కడ పెట్టి నేను మీకు సమర్పించుకుంటున్నాను మీ పాదాల దగ్గరికి. ప్రదక్షిణతో మొదలు పెడతాను తల్లి. సరేనా?